నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నల్ల చొక్కాలు ధరించి సమావేశాలకు హాజరైన టీడీపీ నేతలు ఏపీ శాసనసభలో 8 బిల్లులను ప్రవేశపెడుతున్నాం ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్య గుంటూరు జిల్లాలో జనజాగరణ కార్యక్రమం కరపత్రాలు పంపిణీ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా నూజివీడులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అదుపు తప్పి ఇంటిలోకి దూసుకెళ్లిన ఇసుక లారీ పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం మద్యం మత్తులో గర్భవతి అయిన భార్యను హతమార్చిన దుండగులు ఇక డీటెయిల్స్కి వెళ్తే అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది 2019-20 సప్లిమెంటరీ బడ్జెట్కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది 2020-21 రాష్ట్ర బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది 2020-2021 వ్యవసాయ బడ్జెట్కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2020 కోసం ఉద్దేశించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గాను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆక్వాకల్చర్లో మానిటర్ ప్రమోట్ రెగ్యులేట్ మరియు డెవలప్మెంట్ కోసం చట్టం చేశారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు చంద్రబాబుతో సహా పార్టీ నేతలంతా నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ సొంత అజెండాను అమలు చేసేందుకే అసెంబ్లీ సమావేశాలను 2 రోజులకే పరిమితం చేశారని ధ్వజమెత్తారు ప్రజా సమస్యలపై చర్చించేందుకు గాను కనీసం 15 రోజుల పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ప్రజాధనం దోచుకునేందుకే సంక్షేమం పేరుతో నాటకాలు ఆడుతున్నారని నేతలు దుయ్యబట్టారు సభలో మాట్లాడే అవకాశం వచ్చినా రాకపోయినా సమస్యల పరిష్కారం కోసం తమ వంతు పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు మరో ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ తెదేపా ప్రజాప్రతినిధుల నోరు నొక్కేందుకే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు పెళ్లికి హాజరైన యనమల రామకృష్ణుడు తనపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ శాసనసభలో 8 బిల్లులను ప్రవేశపెడుతున్నట్టు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు సిఆర్డీఏ బిల్లు కూడా పెట్టే ఆలోచన చేస్తున్నామన్నారు అచ్చెన్నాయుడు తప్పు చేయలేదని టీడీపీ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు టీడీపీ సభ్యులు నల్ల చొక్కాలతో సభకు రావడం కొత్త డ్రామా అని విమర్శించారు 150 కోట్ల రూపాయల అవినీతిలో అచ్చెన్న పాత్ర ఉందని తేలిందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు తన కళ్ళ ముందర కనపడింది తన శేష జీవితం ఎలా ఉండబోతుంది అని చెప్పి తన కుమారుని పక్కన గుచ్చిపెట్టుకొని అవన్నీ చూసి ఆయన మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు నా శేష జీవితం ఎలా ఉండబోతుంది అని చెప్పేటువంటి భయపడ్డాడో ఏమో కానీ అది ఊహించుకోలేక మాట్లాడితే సున్నా అని చెప్పి పగలు రాత్రి కలవరిస్తున్నాడు ఆయన వ్యవహార శైలి చూస్తే అలాగే కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేయండి ఈ ప్రభుత్వం 4 కోట్ల మందికి 42,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా 42,000 కోట్ల రూపాయలు పైగా ప్రజల ఖాతాలో వేసింది చంద్రబాబు నాయుడు గారు కులాలు మతాలు పార్టీలు అనేటువంటి జెండాలు పక్కన పెట్టి అందరికీ శాచురేషన్ మోడ్లో ఇవ్వాలా అని చెప్పి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చెప్పినట్టుగా అమలు చేసుకుంటూ 42,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో ఒక్క సంవత్సరంలో జమ చేయగలిగాడు అని అంటే ఈ మాదిరి ప్రపంచంలో కానీ దేశంలో కానీ మరెక్కడన్నా జరిగిందా ఒక్కసారి రికార్డు తిరిగి చూసుకోను ముఖ్యంగా ఎస్టీ బీసీలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులకు వచ్చిందో ఎంతమందిని ఏమాత్రము కూడా ఇబ్బందులు పెట్టకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి పోయి ఇది బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తుంది అని చెప్పి నిరూపించుకుంటే ప్రభుత్వం ఇవన్నీ చూసి ఓర్వలేక మీరు మాట్లాడుతున్నారు విధ్వంసకరటువంటి పాలన అని చెప్పి నిన్న మాట్లాడారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిది విధ్వంసకర పాలన అంటే అమరావతి పేరుతో రైతుల నుంచి 1000 ఎకరాలు భూములు లాక్కోవడం మీరు పంచుకొని 1000 కోట్లు దోపిడీ చేయడం
విధ్వంసం అంటే ఊరూరా జన్మభూమి కమిటీలు పెట్టి రేషన్ కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా పేద ప్రజల నుంచి డబ్బులు గుంజుకొని బెదిరించి చేశారే అది విధ్వంసం అంటే. విధ్వంసం అంటే మట్టి, ఇసుక, బొగ్గు, మైనింగ్ ఇలా పంచభూతాలను దోచుకున్నారు కదా మీరు 5 ఏళ్ళు. అక్కడ మీరు చేసినటువంటి విధ్వంసం అది. విధ్వంసం అంటే ఊరూరా 43,000 బెల్ట్ షాపులు పెట్టి ఆఖరికి పాన్ షాపులలో కూడా మద్యం అమ్మించి పేద ప్రజలు, మహిళల జీవితాలతో మీరు ఆడుకోవడం. విధ్వంసం అంటే రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి అమరావతి టు ఢిల్లీ వరకు హవాలా స్కామ్ చేయడం. ఆ విధ్వంసం అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులనో లేకపోతే ఎమ్మెల్సీనో కొనడానికి ఓటుకు నోటు రూపంలో కోట్లాది రూపాయలు అక్కడ చేతులు మారడం. కృష్ణా జిల్లా నూజివీడులో తుటిలో పెను ప్రమాదం తప్పింది. విసన్నపేట రహదారిలో కొండపర్వ అడ్డ రోడ్డు సమీపంలో ట్యాంకర్ లారీ అదుపు తప్పి రహదారి వెంబడి ఉన్న ఒక గృహంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధుడికి తీవ్ర గాయాలవగా మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రుణ్ణి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలంలో దారుణం చోటు చేసుకుంది. గంగినేడుపాలెంలో మద్యం మత్తులో వెంకన్న అనే వ్యక్తి 5వ నెల గర్భవతి అయిన తన భార్యను బండరాయితో మోది చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. వీరికి 3 పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయి వాళ్ళదేమో మక్కినవారుడు దగ్గర గంగినేడుపాలెం పొలాల్లో పనులకి అట్లకి వెళ్తూ ఉంటారు. ఈరోజు మార్నింగ్ మేము పొలంలోకి వస్తుంటే ఎవరో రోడ్డు మీద పడి ఉందని చెప్పి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. తర్వాత వచ్చాడు మా మనిషి అన్నారు. పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అమ్మాయి చనిపోయాం. ఆ భర్త మీద జనాలకి డౌట్గా ఉంది. భర్తను పోలీసులు తీసుకెళ్ళారు. ఒంటి మీద ముఖం మీద దెబ్బలు అయ్యి ఉన్నాయి. రాళ్ళతో అది కొట్టుందంట. పోలీసులు వచ్చి ఇప్పుడే చూశారు ముఖం తీసి. భర్త మీద అనుమానం ఉంది. భర్తను తీసుకెళ్ళారు. ఆ అమ్మాయి ఆల్రెడీ గర్భిణి, 7వ నెల గర్భిణి అంట. ఈరోజు ఉదయం 7 గంటలకు టీ నర్సాపురం మండలం ఆర్కేఆర్ గూడెంలో తోటలో ఒక డొంక రోడ్లో ఒక స్త్రీ తలకు దెబ్బలు తగిలి పడి చనిపోయినట్లుగా మాకు సమాచారం రాగా మేము వెంటనే సదరు ప్రదేశానికి వచ్చి ఆ స్త్రీని విచారించగా ఆ స్త్రీ పేరు బత్తుల లక్ష్మి అని, ఆమె గంగినేడుపాలెం విలేజ్కి చెందిన ఆమె అని తెలిసింది. ఆమె భర్త కలిసి వాళ్ళ ఊరు నుంచి ఇక్కడ తోటలోకి మా జీడిపిక్కల పరిగేరుకుంటాకి వస్తూ ఉన్నట్లు నిన్న కూడా అదేవిధంగా నిన్న పొద్దున వాళ్ళిద్దరూ ఆమె భర్త, ఆమెకు 6 years బాబు ముగ్గురు కలిసి ఈ పరిగెరుకుంటాకి వచ్చినట్లు, తర్వాత సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళినట్లు తెలిసింది. వాళ్ళ బంధువుల యొక్క అభిప్రాయం ఏంటంటే వాళ్ళ భర్తే ఆమెని తలపై కొట్టి చంపినట్లుగా అనుమానపడుతున్నారు. కావున దీనిపై అనుమానం కేసుతో కేసు రిజిస్టర్ చేయమైనది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కరోనా విజృంభిస్తుంది. రేపల్లె, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికుల కృషి ఫలితంగా లాక్డౌన్ ముందు వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సడలింపుల తర్వాత కరోనా విస్తరిస్తుంది. అయితే 4 రోజుల క్రితం వరకు అవనిగడ్డ నియోజకవర్గంలో ఒక్క కేసు నమోదు కాలేదు. ఇప్పుడు నియోజకవర్గంలోని 3 మండలాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఘంటసాల మండలంలోని చిటూర్పు గ్రామంలో 11 కేసులు నమోదయ్యాయి. చల్లపల్లి మండలంలోని నాదెండ్లవారి పాలెంలో 1 కేసు, చల్లపల్లి గ్రామంలోని ఇస్లాం నగర్ ప్రాంతంలో మరో కేసు నమోదయ్యాయి. మోపిదేవి మండలంలోని ప్రముఖ తీర్థక్షేత్రం పెదకల్లపల్లిలో 1 కేసు నమోదు అయ్యాయి. ప్రశాంతంగా ఉన్న దివిసీమలో కేవలం 4 రోజుల వ్యవధిలో 14 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. గుంటూరు జిల్లా కొరటిపాడు హనుమయ్య నగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ జనజాగరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంవత్సర కాలంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. 2014లో ఈ దేశ ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ దేశ ప్రధానిగా కాకుండా
ప్రధాన సేవకుడిగా పనిచేస్తానని ఏ మాట అయితే చెప్పి ఆయన బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో ప్రధానంగా అవినీతి రహిత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాట మీరు చూసే ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా గత 6 సంవత్సరాలుగా ఆ సంవత్సరం చేసినటువంటి కార్యక్రమాలని మేము ప్రజలకి వివరించడం పరిపాటి. అలాగే ఈ సంవత్సరం కోవిడ్ సందర్భంగా ఉత్సవాలు అయితే జరుపుకోలేము, కానీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విషయాలు భారతదేశ చరిత్రలో భారతదేశ స్వాతంత్ర చరిత్ర ఏ రకంగా అయితే నిలిచిపోతుందో ఆ రకంగా నరేంద్ర మోడీ గారి యొక్క 6 సంవత్సరాల పాలన, ప్రత్యేకించి ఈ సంవత్సర పాలన ఆ రకంగా నిలిచిపోయేటువంటి పరిస్థితి మీరు చూశారు. గత 5 సంవత్సరాల్లో డిమానిటైజేషన్ కానీ, జిఎస్టీ కానీ, 1 ర్యాంక్ 1 నేషన్ కానీ, కిసాన్ సమ్మాన్ యోజన కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, జన్ధన్ అకౌంట్స్ కానీ, స్వచ్ఛ భారత్ కానీ, ముద్రా లోన్లు కానీ, ఇవన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టినారు. ప్రధానంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ఈ దేశంలో పేదరిక నిర్మూలనకి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి ఒక స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంతో ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. 2019 రెండవసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో లాసా పాత్రుడు చిత్రపటం తొలగింపుపై స్థానికులు ఆందోళనకు దిగారు. దశాబ్దాల క్రితం పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంచాయతీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్సీ లాసా పాత్రుడు ఫోటో ఎందుకు తొలగిస్తారంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. వీరికి మద్దతుగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. లచ్చపాత్రుడు చిత్రపటాన్ని ఎవరికి చెప్పకుండా ఎలా తొలగిస్తారని కమిషనర్ ప్రశ్నించారు. తీర్మానాన్ని గౌరవించకుండా కమిషనర్ ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పందికొక్కుల్లో తింటున్న వ్యక్తులు కూడా ఇవాళ మాట్లాడారు. వైస్ చైర్మన్ ఆడేకాలు చూసారు కదా, తొంగి పట్టుకొని అమ్మాయి వెనకాల తొంగి పట్టు తిరుగుతుంటే 24 గంటలు అదే పేరు కదా అనేసి నువ్వునే చెప్పాలి కదా. మా తాతయ్య ఫోటో తీసేవేటయ్యా, తప్పు కాదు ఇది, రాజకీయాలు చేసుకుంటాం, అందుకని ఫోటోలు తీయబెట్టి అడగాలి కదా. ఏంటి మళ్ళీ లక్షాపాలు ఇంట్లో ఉంటూ లక్షాపాలు సొమ్ముతుంటున్న వ్యక్తులు, అదో బాధ. సరే ఈ రాజకీయాలు ఉంటూ ఉంటాయి. మా పుట్టికంతా మీకు తెలుసు కదా, మా చిన్నప్పటి నుంచి లక్షాపాలు తిండి తిన్నాం మేము. ఈ ఒంట్లో ఉన్న రక్తం అంతా లక్షాపాలు తిండి రక్తమే. కాదని ఎవరంటారు, కాదని అంటే మీకు అంటున్నాము. గుర్తుందా గాడిది కూడా కాదు సొమ్ము తిందా మాట్లాడతామని. మరి ఆ గాడిది కూడా మీకు గుర్తుండాలి కదా అనేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సార్ తప్పని చెప్పాలి కదా. అది కూడా చెప్పకపోతే ఏంటిది, దానికి బాధపడతాను చెబుతాం తప్పించి. సోషల్ మీడియా బ్రహ్మాండ సోషల్ మీడియా వచ్చింది. నేను ఇంట్లో కూర్చొని రికార్డింగ్ చేసుకొని పంపిస్తే ఆంధ్ర రాష్ట్రంలో వేల లక్షల మంది చూసే పరిస్థితి వచ్చింది. ఫేస్బుక్ వచ్చింది, నేను మాట్లాడింది ఫేస్బుక్ లో పెడితే అమెరికాలో కూడా చూస్తున్నారు. అంత టెక్నాలజీ పెరిగిపోయింది. అంటే మేము లేకపోతే ఆ వెళ్ళిపోతుంది లేడు, మేము లేకపోతే రాజకీయ నాయకులు లేరు, మేము లేకపోతే రాజకీయాలు నడవనుకుంటే అది మీ ఇష్టం. అంటే ఇవన్నీ కూడా ఉన్నట్టు రాయలేని పరిస్థితి. ఆడు రేషన్ కార్డు ఎవరు పంచాలంటే ఇంకా చెప్పారు, పంచితే కొత్త రూల్స్ ప్రకారంగా ఇప్పుడు వేసారు, దొంగలు వేసారు కదా ఊర్లో, వాలంటీర్లు పంచాలి, లేదంటే ఎంఆర్ఓ పంచాలి, లేదంటే విఆర్ఓ పంచాలి, లేదంటే ఎమ్మెల్యే పంచాలి, లేదంటే ఎమ్మెల్సీ పంచాలి. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు అక్రమ అరెస్టులకు నిరసనగా నూజివీడు పట్టణంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కాగడాలతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎఫ్ఐఆర్ కాఫీ ఫోటో స్టాట్లను తగలబెట్టారు. సీఎం
డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ కౌన్సిలర్ జయచంద్ర శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు రాజశేఖర్, జిల్లా తెలుగు యువత నాయకులు వల్లభనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దుర్గాదేవి గారు మాస్క్ వేసుకోవాలా? ఖండించాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టులని, ఖండించాలి తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ అరెస్టులని, ఖండించాలి అక్షయ్ నాయుడు గారు మరియు అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అక్రమ అరెస్టులను, ఖండించాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ముద్రపోయిన మేఘన్ నాయకత్వం. ఖండించండి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని, ఖండించండి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని, ఖండించాలి అక్రమ అరెస్టుల్ని, తెలుగుదేశం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే, తెలుగుదేశం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే, తెలుగుదేశం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే. జోహార్ ఇండియా, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు గారి నాయకత్వం. కర్నూలు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో కలెక్టర్ జి వీరపాండ్యన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా శాంపుల్ కలెక్షన్, టెస్టింగ్, రిజల్ట్, డిశ్చార్జ్ తదితర అంశాలపై నోడల్ అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ అలాన్ చాంగ్ తెరాన్, జేసీ 2 రామత్ సుందర్ రెడ్డి, జేసీ 3 సయ్యద్ కాజా మోహినుద్దీన్, కర్నూలు నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీగా విశాల్ గున్ని పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేసి గౌరవ వందనం స్వీకరించి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి డీజీపీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మన మీడియా మిత్రులు, అదేవిధంగా గుంటూరు రూరల్ జిల్లా అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు అందరికీ పేరు పేర్ల నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ మీ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై సెల్ఫ్. 2010 బ్యాచ్కి చెందిన నేను ఐపీఎస్ ఆఫీసర్. ఏఎస్పీ నర్సీపట్నంగా ఫస్ట్ పనిచేస్తూ, తర్వాత ఓఎస్డి వైజాగ్గా పనిచేసిన తర్వాత ఎస్పీ నెల్లూరు జిల్లా చేశాను. తర్వాత ఎస్పీ తూర్పుగోదావరి జిల్లా చేస్తూ, దాని తర్వాత ఆక్టోపస్లో 1 సంవత్సరం ఎస్పీగా పనిచేసిన తర్వాత ఈరోజు ఇక్కడ గుంటూరు రూరల్లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మీరందరికీ ముఖ్యంగా, ప్రజలకి ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది ఒక 2-3 మాటలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవర్ ప్రయారిటీ విల్ బి ప్రజలందరికీ నిష్పక్షపాతంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజా సమస్యలని పరిష్కరించడమే మనకి మెయిన్ ఫోకస్ ఏరియా ఉంటుంది. ప్రజలతో నాకు ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఏంటంటే, మీడియా మిత్రులకి రిక్వెస్ట్, దయచేసి ప్రజలందరికీ దీన్ని తెలియపరచండి. ఐఎమ్ అవైలబుల్ 24 hours ఆన్ ద ఫోన్ ఫర్ ఆల్ ద పబ్లిక్ ఎనీ టైం. ప్రజలకి ఏదే టైంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, వారికి ప్రాబ్లమ్స్ ఉంటే, సమస్యలు ఉంటే, దే ఆర్ ఫ్రీ టు కాల్ మీ ఎనీ టైమ్ 24 hours. మై టెలిఫోన్ నంబర్ 940796 దయచేసి పబ్లిక్కి ఈ నంబర్ను తీసుకువెళ్ళండి. ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజల కోరిక ఏంటంటే, వినంతి ఏంటంటే, ఏదైనా సమస్యలు ఉండొచ్చు, ఏదైనా నేరాలు జరుగుతుండొచ్చు, ఏదైనా అవినీతి మీరు చూడొచ్చు, ఏదైనా మీ పర్సనల్ సమస్యలు ఉండొచ్చు, ఫీల్ ఫ్రీ టు కాల్ మీ 24 hours ఎనీ టైమ్. ఐ విల్ బి అవైలబుల్. 9440796200. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన రాష్ట్ర డీజీపీ గారు
చాలా స్పష్టంగా నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యలను మనం ఫస్ట్ పరిష్కరించాలి. అదేవిధంగా వారి సంక్షేమ గురించి ఏదైనా ఉంటే ఇమీడియట్గా వారిని రెస్పాండ్ అవ్వడము, 24 hours దాంట్లోనే ఉండాలని మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం పాటిస్తాం. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో టీడీపీ నాయకుల అరెస్టులను ఖండిస్తూ తహసీల్దార్ డిటి శ్రీచరణ్కు వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ అక్రమ భూదందాలు, ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ప్రతిపక్షమే లేకుండా చేయాలని అనేక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడే గొంతుకను నొక్కేసే ధోరణిని ప్రభుత్వం అవలంబిస్తుందని అన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతిపక్షాల మీద పగ తీర్చుకోవటం ఏదో దాని మీద, మరియు ఇసుక దందా, భూదందాలు, మద్యం దందాల వలన ప్రజలు ఎలా లాస్ అవుతున్నారు, వీటన్నిటి మీద స్థానిక ఎంఆర్ఓ గారికి మండల పార్టీ అధ్యక్షుడిగా నేను, ఇతర మండల స్థాయి నాయకులు, అలాగనే పట్టణ పార్టీ అధ్యక్షుడు దయాబాబు గారు, ఇతర పట్టణంలో నాయకులు అందరం కలిసి మెమరాండం ఇవ్వటం జరిగింది. ప్రతిపక్షాల గొంతు దొక్కటానికి, ప్రతిపక్షం అనేది లేకుండా చేయడానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చర్యల వల్ల ప్రతిపక్షమే లేకపోతే ముందు అసలు ప్రజల పక్షాన పోరాడేవాళ్ళు, ప్రజల కోసం పోరాడేవాళ్ళు ఎవరుండరు. కాబట్టి అలాంటి ప్రతిపక్షాన్ని తొక్కేయాలని, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని, నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం చెప్పే అమూల్యమైన సలహాలు పాటిస్తూ మీరు కూడా ప్రజలను మెప్పించే విధంగా పరిపాలిస్తే మళ్ళీ అవకాశాలు ఇస్తారు. అంతేగాని ప్రతిపక్షాలను లేకుండా చేసి అలాగనే ప్రజలను కూడా నానా విధాలుగా ఇబ్బందులు పెడితే తర్వాత మీకు ముందు చాలా ఇబ్బందులు పడతారు. ఇది దృష్టికి మీరు పరిపాలించాలని కోరుకుంటున్నాను. రంగంలో దూసుకుపోతున్న V3 న్యూస్ ఛానల్ సేవలను మరింత విస్తరించడానికై గుంటూరు జిల్లాలోని ఔత్సాహికులైన యువకులు నడుం బిగించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యలపై కృషి చేయడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి నిస్వార్థంగా యువ జర్నలిస్టులు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా యువ జర్నలిస్టులతో రాష్ట్ర గౌడ సంఘం కార్యదర్శి, సెక్రటరీ, రాష్ట్ర బీజేపీ నాయకుడు, మాజీ గుంటూరు గౌడ సంఘం అధ్యక్షులు, వృత్తి బిజినెస్ కన్స్ట్రక్షన్ బిల్డర్ ఏడుకొండలు, సుష్మా గౌడ్ ఫౌండేషన్ ఫైనాన్స్ సెక్రటరీ SNV శివప్రసాద్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రేపల్ల నియోజకవర్గం రిపోర్టర్ ఓబుల్ రెడ్డి, వేమూరు నియోజకవర్గం రిపోర్టర్ కిరణ్ కుమార్, గుంటూరు జిల్లా క్రైమ్ రిపోర్టర్ నాగరాజు, బాపట్ల నియోజకవర్గం రిపోర్టర్ బాషిత్, గుంటూరు నియోజకవర్గం రిపోర్టర్ హనుమంత్ నాయక్, పొన్నూరు నియోజకవర్గం రిపోర్టర్ బాషా, గురజాల నియోజకవర్గం రిపోర్టర్ సీను హాజరయ్యారు. ఐడి కార్డులు, క్యాప్లు, ఐడెంటిటీ కార్డులు, టీషర్ట్లు ఇచ్చి మీకు బాధ్యతలు అప్పగిస్తున్న సందర్భంగా ఈరోజు రక్త దినోత్సవం శుభాకాంక్షలు. కులము, మతం అనేది లేదు, అందరికీ ఒకటే. భావాచారాలు వేరు. మీరు సమాజంలోకి కొత్తగా అడుగుపెట్టిన సందర్భంగా మీకు రెండు మాటలు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో ఫస్ట్ మీరు మీడియా అంటే ఎక్కడ అవినీతి ఉందో దాన్ని బయటికి లాగి పేదవాడికి న్యాయం చేసే ప్రయత్నం ముఖ్యంగా మీరు చేయాలి. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ, ఇప్పుడున్న వ్యవస్థలో కానీ అవినీతి విచ్చలవిడిగా పోతా ఉంది. డబ్బు ప్రభావం ఎట్లా ఉందంటే ఎంతలా అవినీతి అయినా సరే డబ్బు ముందు ఆవిరైపోతా ఉంది. దాన్ని మీరు గుర్తించి క్షేత్ర స్థాయిలో బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరిగే విధంగా ఈ గట్టి ప్రయత్నం చేసి ప్రజలకి అన్ని విషయాలు తెలియపరచుకుని మీ బాధ్యత. ఎక్కడైతే అవినీతి ఉందో అవినీతిని బయటకు తీసుకొచ్చి దాన్ని నిర్మూలించడానికి మీ విశ్వ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా డబ్బు అనేది కొంత మట్టుకే, డబ్బుతోటి మనం ఏమి చేయలేము. నా శుభాకాంక్షలు. మీరు కొత్తగా జాయిన్ అవుతున్నారు. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇవాళ ఇంట్లో చెప్పినట్టు వరల్డ్ బ్లడ్ డోనర్ డే. అది ఒక రకంగా బ్లడ్ డోనర్ అంటే ఎవరండి?
తన నిజాయితీగా ఒక ప్రాణాన్ని కాపాడేవాడు. ఆ విధంగానే మీరు కూడా నిజాయితీగా ఒక సొసైటీని కాపాడేవాడు. అంటే రెండు ఇంటర్లింక్ అయిన రోజు వల్ల ఇట్ ఇస్ అన్ గుడ్ డే ఫర్ యువర్ ఇనిషియేటివ్, ఫర్ యువర్ స్పిరిట్. అంటే మీ స్పిరిట్ని బయటపెట్టడానికి ఒక గొప్ప రోజుగా మనకి కలిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. దెన్ ఇంకొకటి ఏంటంటే ఈ మారుమూల పల్లెల్లో కానీ మారుమూల ప్రాంతాల్లో కానీ ఈ కొన్ని మీడియా ప్రభావాలు తప్ప అందరూ వెళ్ళలేకపోతున్నారు. అన్ఎడ్యుకేటెడ్ దగ్గరకు మాత్రం మీరు కొద్దిగా మీ స్కిల్ చూపించండి, మోటివేట్ చేయండి. ఎవరైతే మనకి సరిగ్గా నాలెడ్జ్ లేని పర్సన్స్ ఉన్నారో ఏదైనా సరే ఏ టెక్నికల్ నాలెడ్జ్ అయినా ఏదైనా కావచ్చు, చదువుకునేవాడికి చదువుకు దాని గురించి కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చదువులో మోసపోతారు, కొంతమంది అంకులు చెప్పినట్టు మన పథకాల్లో పొందడం మోసపోతారు. ఇలా మోసపోకుండా నిజాయితీ అనే మాటకి మన V6 పాత్రికేయ మిత్రులు అనేవాడు మారుపేరు నిలవాలని నేను భావిస్తున్నాను. ఒకసారి ఈరోజే మనకు మంచి ఫౌండేషన్ డే అయింది. రెండు డేలు ఒకే రోజు వచ్చినాయి కాబట్టి మీరందరూ దీన్ని పాజిటివ్గా తీసుకెళ్ళి ఇంకా మీరు 5 స్టేజ్కి వెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నల్ల చొక్కాలు ధరించి సమావేశాలకు హాజరైన టీడీపీ నేతలు. ఏపీ శాసనసభలో 8 బిల్లులను ప్రవేశపెడుతున్నాం, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్య. గుంటూరు జిల్లాలో జనజాగరణ కార్యక్రమం, కరపత్రాలు పంపిణీ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా. నూజివీడులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, అదుపు తప్పి ఇంటిలోకి దూసుకెళ్లిన ఇసుక లారీ. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం, మద్యం మత్తులో గర్భవతి అయిన భార్యను హతమార్చిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.